పూర్తిగా అనుభవించిన వ్యక్తి మా సిహెచ్ రామారావు గారు. ఎందుకు చెప్తానంటే సినిమా తీయటం ఒక కష్టం, దాని తర్వాత ఒక సమస్యలు, ఆ సమస్యలను ఎదుర్కొని మళ్ళీ రిలీజు, ఇన్ని కష్టాలను కూడా వన్ మ్యాన్ షో లాగా మా రామారావు గారు చాలా కష్టపడి సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ డే ట్రైలర్ చూసిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టా, సార్ ఇది మరో మహానటి సినిమాలో ఉంది సార్, ఇంత అద్భుతమైన సినిమా మీరు తీస్తారు నేను కూడా ఊహించలేదు, చాలా బాగుంది సార్ అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన స్పందించారు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ ఈ సినిమాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇది ఒక మ్యూజికల్ సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గాను, దీన్ని మనం హైదరాబాద్లో చక్కగా ప్రమోషన్ చేసి, సార్ విజయవాడలో ఉంటారండి, ప్రమోషన్ చేసి సినిమా రిలీజ్ చేద్దాం సార్ అని చెప్తే, ఇలా మీలా నాకు ఫోన్ చేసి నన్ను భుజం తట్టిన వాళ్ళు జేఆర్ శశాంక్ గారు తప్పనిసరిగా మీరు ఏం చెప్తారో చెప్పండి, చేద్దాం సినిమాని అన్నారు. నేను ఈ సినిమాని హైదరాబాద్లో ఫిల్మ్నగర్ క్లబ్లో శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా షో వేయించానండి. షో వేస్తే నేను చదలవాడ శ్రీనివాసరావు ఇద్దరు సినిమా చూసామండి. ఎంత ఎక్స్ట్రాడినరీగా చదలవాడ శ్రీనివాసరావు ఫీల్ అయ్యారంటే అంత అద్భుతమైన సినిమా తీశారు. ఇది పూర్వజన్మ సుకృతం సత్యనారాయణ, ఇది ఎవరికి వల్ల కాదు, ఇలాంటి సినిమా తీయటం అనేది కాదని చెప్పేసి ఆయన రామారావు గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన విడుదల చేయడానికి సన్నాహాలు ఉండగా ఈయన ఆల్రెడీ 12వ తారీఖు డేట్ వేశారండి. డేట్ వేశారు. ఈ లోపల రామారావు మన చదలవాడ శ్రీనివాసరావు ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి ఆయన కొంచెం వేరే పనులు ఉండటం వలన దీనికి ముందుకు రాలేకపోయారు. తప్ప ఈయన చాలా ప్రేమించిన సినిమా అండి ఇది. ఒక చదలవాడ శ్రీనివాసరావు నేను సినిమా చూసినప్పుడు ఒక 5-6 సీన్లు అయితే నిజంగా కళ్ళని నీళ్ళు పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇది వేసేది సినిమా అని తెలుసు, చూసేది ప్రివ్యూ అని తెలుసు, మన సినిమా వాళ్ళం అయి ఉండి మేము కూడా కంట తడి పెట్టాం. అంటే అత్యంత అద్భుతంగా దాన్ని రామారావు తీర్చిదిద్దారు. కాబట్టి ఈ సినిమాని రేపు 12వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా 12వ తారీఖు రిలీజ్ అవుద్ది. మన తెలంగాణలో శోభారాణి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు మనం రామారావు గారిని ఖచ్చితంగా అభినందించాలండి. ఇది టేస్ట్తో తీసిన సినిమా తప్ప డబ్బుల కోసం తీసిన సినిమా కాదండి. ఆయన తెలుసు బిజినెస్ అవ్వదు, కొనరు, ఇవన్నీ ఆయన తెలుసండి. ఏం పర్లేదండి, నమ్ముకున్నాను నేను సినిమా, నేను కావాల్సిన విధంగా నేను తీసుకున్నాను, ఆ సినిమాని ప్రేక్షకులకు పంపించడం వరకు నా బాధ్యత అని చెప్పి ఒక గొప్ప పెద్ద మనసుతో ఆయన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు 12వ తారీఖున. డెఫినెట్గా మనసున్న ప్రతి మనిషి చూడవలసిన సినిమా అండి ఇది. చూస్తే అమ్మాయ ఎంత గొప్ప సినిమా తీసాం, ఎంత గొప్ప సినిమా చూసాం అని ఫీల్ అవుతామండి. అంత గొప్ప సినిమా రామారావు గారు చాలా కష్టపడి తీశారు. దీనికి వెనకాల చాలామంది బాలాజీ కోఆర్డినేటర్గా ఉండి వీళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. దీంట్లో మా సాయి వెంకట్, నేను, రావుపల్లి రాంబాబు చాలామంది యాక్ట్ చేశారు దీంట్లో. వీళ్ళందరూ కూడా సరిగ్గా ఆ పాత్రకి ఇమిడి ఉన్నారండి. మహానటికి దీనికి తేడా ఏంటంటే మహానటిలో లేటెస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు, దీంట్లో బయోపిక్ కాబట్టి ఆ కాలం నాటి ఆర్టిస్టులే అందరూ ఉన్నారు. ఇది ఎంత గొప్ప సినిమా వద్దో రిలీజ్ అయిన తర్వాత దీనికి ఎన్ని అవార్డ్స్ వస్తాయో, ఎన్ని రివార్డ్స్ వస్తాయో అది రామారావు గారికి తెలుసు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఆయన అభినందిస్తూ, చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప కట్టడాలు కట్టించి గొప్ప గొప్ప ఆలయాలు కట్టించి కూడా ప్రముఖులు అవుతూ ఉంటారు. కానీ కొందరు చరితార్థుల వల్ల గోతులు గొప్పులు కూడా గొప్ప అవుతాయని నాకు విజయనగరం వెళ్ళినప్పుడు తెలిసింది. మహారాజా మ్యూజిక్ కాలేజ్లో అన్నీ చూపిస్తూ ఒక మెట్టు దగ్గర చిన్న గుంటలాగా ఉంది, రండి అక్కడ మంచి ప్లేస్ ఉందని చెప్పి తీసుకువెళ్ళారు. అదేంటంటే ఘంటసాల గారు అక్కడ దినుసులు నూరుకున్న గుంట అంట అది. అంటే ఒక చరితార్థుడు నడిచిన ప్రతి అడుగు కూడా చరిత్రకి బాట చూపుతుంది అనడానికి అది నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక ఎత్తు అయితే జీవితాంతంలో ఘంటసాల గారు భీష్మాచార్యులే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అర్జునుడి చేత అంపశయ్య నిర్మింపజేసుకున్న తర్వాత దాని మీద పడుకుని ధర్మరాజు గారికి కనీసం 1000 పేజీలు వాల్యూమ్ ఉన్న ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు భీష్మాచార్యులు. అలా సకల వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, శాస్త్రాలు అన్నిటి సారమైన భగవద్గీతని ఆయన ఆ మంచం మీదే పడుకుని ఆసుపత్రిలో రికార్డ్ చేశారన్నది నిజంగా ఈ తరానికి భీష్మాచార్యుడు ఘంటసాల అని నా అభిప్రాయం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తీసే ఈ చిత్రం సినిమా లెక్కలకి అతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక పదానికి 2 అర్థాలు రావడం
జరుగుతూ ఉంటుంది, కానీ ఆ రెండు అర్థాలు ఒకే చోటకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గాత్రం అంటే గొంతు అని అర్థం ఉంది, గాత్రం అంటే శరీరం అని కూడా అర్థం ఉంది. మన కేసీ అనుకుంటాం మేమందరం, కృష్ణ చైతన్య, తన గాత్రంలో ఘంటసాల లేకపోవచ్చు, కానీ తన గాత్రం ఘంటసాలగా ఈ తెర మీద కనపడడం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం. ఆ ఆశీస్సులే ఈ సినిమా మీద కూడా వర్షించి రామారావు గారి దార్శనికత, దర్శకత్వం కూడా ఫలించి మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది లెజెండ్స్ గురించి చాలామంది చాలా బయోపిక్లు తీస్తారు, కానీ బయోపిక్ తీయటం ఒక ఎత్తు అవుతే ఈ రోజుల్లో బయోపిక్ని ఎందుకు తీయాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి గుర్తుండాలి. ఇప్పుడు ఘంటసాల గారు ఇప్పుడు జనరేషన్ అడిగితే ఎవరు చెప్పను కూడా చెప్పరు, దే విల్ నాట్ నో హూ ఈస్. సో అట్లాంటిది ఇంత గొప్ప వ్యక్తుల్ని చిత్రరూపంలో తీసి ఈ అంటే ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ కానీ పర్మనెంట్గా వాళ్ళకి తెలిసేటట్టుగా చేయటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని యాక్చువల్గా అవుతాయి కనుక, ఇవాళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితులు చూస్తే కనుక. బట్ ఫైనాన్షియల్గా ఆయన ఏం ఆశించకుండా ఆయనకున్న ప్యాషను, ఘంటసాల గారి మీద ఉన్న మమకారంతో ఆయన చేశారని చెప్పి అందరూ చెప్పారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఈజ్ డన్. మాటల్లో మనం ఏమి కెనాట్ సే ఎనీథింగ్. సో ఒకటేంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్లు తీయాలంటారు. హిందీలో ఒక సామెత ఉంది, ఫ్లాప్ బనానా పడతాయి హిట్ బన్ జాతాయి అని. సో 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 దీంట్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసరు, డైరెక్టర్ గాను, అట్లాగే చైతన్య వైఫ్ కూడా, హస్బెండ్ అంటే మెయిన్ క్యారెక్టర్ చేస్తూ వైఫ్గా కూడా ఆయన చేశారంటే ఆల్ దీస్ హ్యాపన్ బికాస్ ఇట్ హ్యాడ్ టు హ్యాపన్. సో విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ అండి, చాలా విష్ యూ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. థ్యాంక్స్. రామ్ సత్యనారాయణ నాకు ఈ సినిమా ట్రైలర్ పంపించారు ఒక 2 నెలల క్రితం. ఆ చూసిన మరుక్షణం రామ్ సత్యనారాయణ ఫోన్ చేసి, రామ్ సత్యనారాయణ ఈ ట్రైలర్ చాలా బాగుందయ్యా అని చెప్పాను. నాకు తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఈ సినిమా చూస్తారా సార్ మీరు అడిగారు, తప్పనిసరిగా చూస్తానని చెప్పాను. ఇదే క్లబ్లో ప్రొజెక్షన్ చూశాను నేను, రామ్ సత్యనారాయణ, ఆ డైరెక్టర్ రామారావు. చూసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ ఇస్తా, సినిమా ఎట్లా ఉందని అడిగారు. నేనేం చెప్పను ఈ సినిమా గురించి, రామ్ సత్యనారాయణ నీకు ఫోన్ చేస్తానని చెప్పారు. నేను రామ్ సత్యనారాయణతో ఫోన్ చేసి చెప్పింది, నేను ఫీల్ అయింది మీ అందరికీ చెప్తారు. ఈ సినిమా రేపు డిసెంబర్ 12వ తారీఖు కాబోయే ఇంకో శంకరాభరణం. నెంబర్ 2, ఈ సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ జీవిత ధన్యం. ఇంత గొప్ప చిత్రాన్ని తీయటం మా ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా ఇంత మంచి చిత్రాన్ని సినిమా ఇండస్ట్రీకి అందించి సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని, ఖ్యాతిని చాటుతున్న ఆ డైరెక్టర్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఘంటసాల గారి సబ్జెక్ట్ తీయటం, అందులో మన సినిమా ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన వ్యక్తిని తరతరాలు గుర్తించుకునేట్టుగా ఆయన తీశారు. అంచేత మా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ నిర్మాతకి, డైరెక్టర్కి రుణపడి ఉంటుంది. 12 తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది నేను చెప్పింది దానికన్నా కూడా. ఇది నేను ఏమి ఎగ్జాగరేషన్ చేసి చెప్పట్లేదు, నేను ఫీల్ అయింది చెప్పడం నా ధర్మం. ఇందులో ఆ హీరో క్యారెక్టర్ వేశారు ఆ బాబు కృష్ణ చైతన్య. ఆ అబ్బాయిని చూస్తే నారా లోకేష్ ఎట్లా ఉంటాడో, అతను బయట ఎంత ప్లెజెంట్గా ఉంటారో, ఘంటసాల గారిని అతన్ని నేను నారా లోకేష్ని చూసి ఆ హీరోని చూడాల. అంటే ఘంటసాల గారి వ్యక్తిత్వానికి, నారా లోకేష్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా, ప్లెజెంట్గా, సైలెంట్గా ఉన్నట్టు. ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఒక్కటి కూడా ఎక్కడ ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. కరెక్ట్గా ఘంటసాల జీవిత చరిత్రని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నట్టు చూపించి ఉంటారు అనుకుంటాను నేను ఫీల్ అయింది. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన తనికెళ్ళ భరణి వారు, మన భారవి గారు కానీ, సుబ్బరాయ శర్మ గారి, అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించారండి ఈ క్యారెక్టర్లో, ప్రతి క్యారెక్టర్లో జీవించారు. ఆ బాబు అయితే ఆ ఘంటసాల క్యారెక్టర్ని ఎంత బాగా చేశారంటే ఎంత చెప్పినా తక్కువే. శంకరాభరణం స్వామివేదుల గారికి ఎంత పేరు వచ్చిందో ఈ బాబుకి అంత పేరు వచ్చింది ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నేను ఫీల్ అయ్యి చెప్పేస్తాను. ఇందులో నేను ఒక సీన్ చూశాను, నాకు హార్ట్కు బాగా, నా నిజ జీవితానికి బాగా దగ్గరలో ఉన్న సీను. నేను నాగేశ్వరరావు గారిది దేవదాస్ సినిమాలో ఆయన చనిపోతూ
ఒక బండి తీసుకొస్తే బండి అతనికి చనిపోతూ జేబులో డబ్బులు తీసుకొచ్చి అతను డబ్బు ఇచ్చి నాగేశ్వరరావు చనిపోతారు. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అట్లానే ఘంటసాల గారి ఈ క్యారెక్టర్ చివరి ఏజ్లో బిఫోర్ క్లైమాక్స్ ఒక సీన్ చూశాను. నాకు ప్రతిరోజు ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా దారిలో ఒక 5-6 సార్లు గుర్తొచ్చింది ఆ సీను. అదేంటంటే వాళ్ళ ఆవిడ అడుగుద్ది, ఏమండి మీరు ఇంత డబ్బు సంపాదించారు, మీరు ఎందుకు సినిమాలు తీశారని అడుగుద్ది. అడిగితే ఆయన చెప్పలేడు, ఆ గొంతు ఏమనుకోవద్దు నేను చెప్పేస్తున్నాను మీరేమో మీ పర్మిషన్. అడిగితే పక్కన ఘంటసాల గారి స్నేహితుడు చెబుతారు, అమ్మా డబ్బులు సంపాదించడం కాదు 10 మందిని బతికించడం ఆయనకి ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీసి 10 మందిని బ్రతికించడం ఆయన జీవితానికి ధన్యం. ఆయనకు పోతాయని తెలిసి కూడా సినిమాలు తీయటం మొదలుపెట్టి నష్టపోయారు, అయినా ఆయన తృప్తారని చెప్పారు. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి నిర్మాత కూడా ఎవరు కూడా నిజ జీవితంలో కూడా ఏ నిర్మాత కూడా ఎదుటి వాళ్ళకి ఎక్కొట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలని కేవలం సర్వస్వం అర్పించేది ఆ సినిమా మీద కుతూహలం, వ్యామోహం. అది నాకు కొంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మా సినిమా వాళ్ళ చరిత్ర మొత్తం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఈ సినిమాలో ఉన్నట్టు చూయించి చాలా ఖ్యాతి రేపు సంపాదించబోతున్న డైరెక్టర్ గారు కలకాలం చల్లగా ఉండాలని, ఈ సినిమా ఇండస్ట్రీలో వీరికి రేపు రిలీజ్ అయిన తర్వాత మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ కూడా ఆయన తగిన సత్కారం చేయాలని, ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని, ఒక నిర్మాతగా, సాటి నిర్మాతగా, ఒక ఆడియన్గా ఈ సినిమా నేను చూసి ఫీల్ అయ్యేది. ఈ సినిమా టికెట్ ఫస్ట్ డే మా రామ సత్యనారాయణ చేత దాని విలువ ₹1,00,000 టికెట్గా నేను కొంటాను. అంత బాగుంది. థ్యాంక్ యూ. సభావేదిక మీద ఉన్నటువంటి రామారావు గారు, ప్రొడ్యూసర్ గారు, ఆవిడ సభ ముందు నా ముందు చాలామంది సీనియర్స్ ఉన్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. పత్రికా విలేకరులకి అందరికీ కూడా. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత నాకు వెంటనే ఈ సినిమా చూడాలనిపించిందండి. ఎందుకు అంటే ఆయన జనరల్గా ముఖం మీద మాట్లాడే వ్యక్తి. ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు బాగుంటే బాగుందని చెప్పేస్తారు, లేదంటే లేదని చెప్పేస్తారు. మరి అంత ఆయన్నే మీరు మెప్పించారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. రామారావు గారు నిజంగా కూడా. ఘంటసాల గారు చాలా గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు, కానీ బయోపిక్ తీయాలని ఆలోచన మీకు వచ్చిందే నిజంగా గ్రేట్ సార్ రామారావు గారు. ఎందుకంటే చాలామందికి రాదు అది, ఎందుకంటే ఇది కమర్షియల్ మూవీ అవ్వదు అని భయం వాళ్ళకండి. కానీ ఇందాక చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారం చూస్తే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే ఘంటసాల గారు నేను 1971లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. ఎవరిది అంటే ఏదో పేరు చెప్పారు, ఘంటసాల గారు వస్తారట ఇప్పుడు అన్నారండి. నేను అక్కడ అప్రెంటిస్గా పనిచేస్తున్న వ్యక్తిని ఇంకా డైరెక్టర్ తిట్టారు అని చెప్పేసి వెంటనే వచ్చి అక్కడ నుంచున్నాను. ఆయన వస్తారు కారులో దిగుతారు చూడాలి అని. చూస్తే ఆయన అచ్చు తెలుగువాడి గెటప్లో దిగి థియేటర్లోకి వెళ్ళారు. నా జన్మ ధరించింది అనుకున్నాను నేను ఆ రోజు అండి నిజంగా కూడా. అలాగే మా గురువుగారు దాసనారాయణ గారి ఇంటి దగ్గరే ఆయన ఇల్లు ఉస్మాన్ రోడ్లో. ఎప్పుడైనా బయటకు వస్తాడేమో చూద్దాం అనుకుంటే ఆయన పోర్టుకోలో కారు ఎక్కి వెళ్ళిపోయేవారు, మళ్ళీ పోర్టుకోలోనే దిగేవారు. చాలా రోజులు అలాగే అయిపోయిందండి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నేనండి, హృదయ విదారకమైనటువంటి ఇన్సిడెంటు, అభిమాని గొప్పతనం చెప్తానండి నేను మీకు. 1974 జాన్యువరిలో మేము రాధమ్మ పెళ్ళి అనే షూటింగ్కి వెళ్ళామండి యానాం. ఆ యానాంలోంచి రేవు దాటి షూటింగ్కి వెళ్ళాలి. అక్కడ ఒక టీ కొట్టు ఉంటుంది, ఆ టీ తాగి వెళ్తాము. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ వచ్చి సాయంత్రం టీ తాగుతామండి. ఒకరోజు ఆ టీ కొట్టు మూసేసి ఉందండి. ఏంటి ఎప్పుడు ఘంటసాల గారి పాటలే వేసేవాడు ఆయన, మర్చిపోయాను. ఘంటసాల గారి పాటలు వేసేవాడు ఎప్పుడు. 1974 ఇది జరిగిందండి. ఈ ఇన్సిడెంట్ ఫిబ్రవరిలో మేము జనవరి పండగ వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళాము. ఇది 1974లో జరిగింది. ఆ రోజు ఈవేళ ఘంటసాల గారి పాట లేదు, ఏమీ లేదు, షాపు క్లోజ్ చేసి ఉంది ఏంటా అని చెప్పి మేము వెళ్ళిపోయామండి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే కూడా షాప్ ఓపెన్ చేయలేదు. మాకు ఆ టీ తాగితేనే కానీ ఇది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంటికి వెళ్ళి ఆవిడని పిలిచాం, అమ్మ ఏంటమ్మ వాళ్ళ షాప్ తీయలేదంటే ఆయన గుంట్లో వాళ్ళు పడుకున్నారంటే నీరసంగా ఉంది. అది ఏం జరిగింది అన్నారు. మీకు తెలియదా ఘంటసాల గారు చనిపోయారండి అని.
ఆ మనోవేదతో అతను మంచం మీద పడిపోయాడండి అభిమాని. ఎంత గొప్ప అభిమానో చూడండి సార్. నిజంగా కూడా అటువంటి అభిమానులు ఉన్నారు ఘంటసాల గారికి, ఈ రోజుకి కూడా ఉన్నారు నాకు తెలిసి. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. రామారావు గారు ఇందాక మన చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఆశీర్వదించినట్టుగా డెఫినెట్గా అవుతుంది. మీకు మంచి లాభాలు వస్తాయి. లాభాలు వదిలేసినా మీకు గొప్ప పేరు వస్తుంది. నిజంగా కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఘంటసాల గారి ఫంక్షన్లో నాకు అవకాశం కల్పించారు. లాస్ట్ టైం మీరు అవకాశం కల్పిస్తే నేను రాలేకపోయాను. ఈరోజు పర్టికులర్గా రావాలి. అక్కడ మాకు ఫిల్మ్ ఇనాగరల్ ఫంక్షన్ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినా కూడా నేను వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఘంటసాల గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ వినోద్, సురేఖామూర్తి గారు ఆ పాత పాటల్ని దాదాపు ఒక 45 నుంచి గంట సేపు పాడి మధుర స్మృతులకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అందుకు మళ్ళీ ఆ పాత ఆ నాస్టాలజీ ఎక్కడికో వెళ్ళిపోయాం. నేను మా భారవి అనుకుంటున్నాం, ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం, మళ్ళీ అది వినగలం, అంత ఆనందం కలిగింది ఫస్ట్. రెండోది, ఒక నిర్మాత అయిన చదలవాడి శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయనకి ఆ సినిమా గురించి చెప్తుంటే. శంకరాభరణం అవుతుందని ఆయన అన్నారు. నిజంగా తదాస్తు దేవతలు ఆ సినిమాని అలా దీవించాలి. ఒక సినిమా తీయడం చాలా తేలిక, రిలీజ్ చేయడమే కష్టం. ఇవాళ అలాంటి సినిమా ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతకి, దర్శకుడికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఘంటసాల ఎవరికి కావాలి అనే రోజుల్లో అంతటి మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరానికి గుర్తు చేయడం కోసం మళ్ళా మీరు చేస్తున్న ఈ శ్రమ మామూలు విషయం కాదు. ఇందులో నటించిన నటీనటులందరూ, నా భారవి కానీ, సుబ్బరాయ శర్మ, మిగతా పాపం నాకు తెలిసి పెద్దగా డబ్బులు ఏమి తీసుకుని ఉండరు, బహుశా ఇచ్చి ఉండరు. అంటే పరిస్థితి అది నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నిజంగా ఇందాక పొరపాటున తనికెళ్ళ బని కూడా ఉండడానికి నేను లేను, కానీ ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాను. సినిమా ప్రమోషన్ ఎక్కువసేపు మాట్లాడడం ఘంటసాల గారి పట్ల, ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం. జీవనసారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. దురదృష్టవశాత్తు ఒకటే ఇక్కడ చిన్న మైనస్ ఒకటి చెప్తాను. ఆయన ఎంత ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు. అది యాక్చువల్గా హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావా భోజ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అది భగవద్గీత సారం. అంటే ఒరే, నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, లేదా స్వర్గాన్ని వెళ్తావు, కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషనల్ భగవద్గీత అనేది భవిష్యత్తును మోటివేట్ చేసేది, అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు. భగవద్గీత బతకడానికి పెట్టేది, బతికించడానికి పెట్టేది, భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత. దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో, అది ఆచారం అయిపోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కడన్నా భగవద్గీత తింటే అయ్యి పాపం నిన్న బాగానే ఉన్నాడు అనే స్థితికి తీసుకొచ్చేసాం మనం. ఆ దరిద్రం వచ్చేసింది మనకి. అయినా సరే ఘంటసాల గారి మీద ఇష్టంతో నేను రాసుకున్న ఒక కవిత చదివి నేను ముగిస్తాను. ఘంటసాల గారికి ఒక చాలా గొప్ప విషయం, ఆయన ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఫస్ట్ చెప్పే మాట ఏమిటంటే, నేను యాయవారాలు అంటే వారాలు అవి చేసుకున్న క్రమంలో నేను జోలో పెట్టినప్పుడు ఏ తల్లి నాకు మొదటి ముద్ద వేసిందో ఆవిడ ఆశీర్వచనమే నన్ను ఇంతదాకా తీసుకొచ్చిందని ప్రతి సభలోనూ చెప్పాడు మహానుభావుడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ స్వరాలు నేర్చుకున్నవాడు, అర్ధాకలితో జీవన సంగతులు తెలుసుకున్నవాడు, సంగీతాన్ని అవపోసన పట్టి తొలి ముద్ద పెట్టిన అమ్మ కాళ్ళకి దండం పెట్టినవాడు ఘంటసాల. ఘంటసాలే లేకపోతే కరుణశ్రీ పుష్ప విలాపానికి కన్నీరు తుడిచేవారెవరు? తెలుగు సినిమా పాటల్లో పన్నీరు చల్లేదెవరు? రసికరాజ తగువారము కామా అంటూ జయభేరి మోగించి
శివశంకరి అంటూ దర్బారీ కానంలో దరువులేయించిన జగదేక గాన వీరుడు ఘంటసాల. ఎన్ని మెట్లెక్కినా కానరాని ఏడుకొండల వాడిని తిరుమల శిఖరాలు దింపించిన గానం ఘంటసాలది. ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు. ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు. ఒక దాని పేరు ఏఎన్ఆర్, మరో దాని పేరు ఎన్టీఆర్. వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టు ఉండేది. వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టు ఉండేది. కోటి కోయిలల పెట్టు ఘంటసాల, 1000 వీణియల మెట్టు ఘంటసాల, వెరసి సుస్వరానికి ఆయువు పట్టు ఘంటసాల. చాలా గొప్పగా పాడితే ఘంటసాలలా పాడేవనేవారు. అది ఆయన స్వరస్థానం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయిన రోజున కన్నీరెట్టని తెలుగువారు లేరు. పోతూ పోతూ భగవద్గీత సారాన్ని ధారపోసి ఏడుకొండల వాడిలో ఐక్యమైన వెంకటేశ్వరుడు ఘంటసాల. ధన్యవాదాలు. ఒక్క మనసులో మాట చెప్పి నేను దిగిపోతాను, పెద్దగా ఉపన్యాసం చెప్పలేని వాడిని కాబట్టి. రామారావు గారు విజయనగరం పిలిపించి ఘంటసాల గారి గురువు వేషం పట్రాయన సీతారామ శాస్త్రి గారి వేషం మీరు వేయాలి అని చెప్పి అన్నారు. నా చేత చేయించారు. చేయించిన రోజున ఒక డైలాగు పర్టికులర్గా నా చేత చెప్పించారు కావాలని. ఒక 2 సార్లు 3 సార్లు కూడా చెప్పించారు, ఇలా చెప్పాలి అని. అదేంటంటే, గాత్రం కాదురా ముఖ్యం, భావం ముఖ్యం అని చెప్పించారు. ఎంతోమంది గాయకులు ఉన్నారు కానీ భావానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పాటలు పాడిన వారు ఒక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారని నా అభిప్రాయం. ఎలాగంటే, ఒక మాణిక్య వీణ ముపలాలి ఏంటి అంటే రోమాలు నిక్కబరుచుకొని అమ్మవారు కనిపించినట్టే ఉండేది. ఒక ఖుషీగా నవ్వుతూ అంటే యువకులందరూ పరిగెత్తే ఒక మనసులో ఒక విధమైన ఇది కలిగేది. కుంతి విలాపం ఉంటే ఆ భావానికి నిజంగా మన ముందు ఆ కుంతి ఏడుస్తున్నట్టే ఉండేది. అంత భావానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన అమరుడయ్యాడు, గాన గంధర్వుడయ్యాడు. అటువంటి వేషాన్ని నాకు ఇచ్చి నన్ను ఇచ్చేసిన ధన్యవాదాలు సార్ మీకు. ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అపర ఘంటసాల అని పిలిచేవాళ్ళు, కానీ గొంతు బాగలేదు ఇప్పుడు. అయినా ఒక పద్యం ఆయన ఇందాక చెప్పారే, భావం ముఖ్యం రా, గొంతు కాదని, గాత్రం కాదని. భువనమోహన నిన్ను పొడగన్న కనులతో 3 బొమ్మల వంక చూడలేను. నీ దివ్యనామమున్ చవిగొన్న రసనతో భవబంధ నామముల్ పలుకలేను. కమలలోచన ఓ కమలలోచన నిన్నుగని మురొక్కు చేతులన్ మూఢజీవులగాంచి మురొక్కలేను. నీ కథా అమృతము నానిన నాదు చెవులతో కృపణ జీవనము లాలింపలేను. ఓ ప్రభు, నీ కృపాంబోధి ఓలలాడ ఊగుచున్నది మనసు తానోర్పు లేక. నా ప్రభు, నీ కృపాంబోధి నోలలాడ ఊగుచున్నది మనసు తానోర్పు లేక. అభయహస్తము నొసగి నన్నాదుకోవే, సంకట వినాశ తిరుపతి వెంకటేశ. సంకట వినాశ తిరుపతి వెంకటేశ. ఈ పద్యం ఎందుకు పాడానంటే, అభయహస్తం ఇచ్చి రామారావు గారిని ఆదుకుంటే వెంకటేశ్వరుడు దేవుడు, లేకుంటే వాడు దేవుడు కాదు. అంత కష్టపడ్డాడు ఆ సినిమా తీయడానికి.
సంవత్సరాల తరబడి అన్నమయ్య సినిమా స్క్రిప్ట్తో ఫుల్ ప్లెడ్జ్డ్ బైండెడ్ స్క్రిప్ట్తో 22 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో తిరిగిన తర్వాత అనేక మంది డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను, హీరోలను కలిసిన తర్వాత చివరికి 22వ సంవత్సరం నాకు వచ్చింది. అదే ప్రతిభ, అదే చలం, అదే పట్టుదల రామారావు గారిలో మళ్ళీ నేను చూశాను. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతుష్టులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిఘన్యమానులగుతున్ దుర్గున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమా ప్రజ్ఞా నిధుల్ గావుతన్నని. ఆ పద్యానికి ఇంకొక రూపం రామారావు గారు. ఆయన ఆర్తి, ఘంటసాల గారిపైన ఆయనకున్న భక్తి, అనురక్తి, విశ్వాసం, అవన్నీ ఈ సినిమా సక్సెస్తో ముడిపడి ఉన్నాయి. ఈ సినిమా చూడాలి. శంకరాభరణం తీసిన తర్వాత 110కి పైన ప్రొజెక్షన్స్ వేసినా కూడా ఎవ్వరు ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఇదేం సినిమా అని అంటుంటే ఆత్రేయ గారి దగ్గరకు వచ్చారు ఏది నాగేశ్వరరావు గారు. అప్పుడు నేనున్నా. చాలా బాధపడ్డాడు. పసిబిడ్డ ఏడ్చినట్టు ఏడ్చాడు. మొత్తం అయిపోయింది. అలా అంత ఏడ్చాడు ఆయన. ఆత్రేయ గారు చెప్పారు, నాయనా ఈ సినిమా చూస్తే ఆంధ్రులు అంటే అప్పుడు మనం కలిసి ఉన్నాం. ఈ సినిమా చూస్తే ఆంధ్రులు లేదా అంధులు అని చెప్పాడు. దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో, డుప్పర్ అదే అది ఇచ్చారు ఆత్రేయ గారు చెప్పిన మాట. ఇప్పుడు ఈ సభాముఖంగా ప్రెస్ సమక్షంలో మీడియా వాళ్ళందరి సాక్షిగా, పెద్దల సాక్షిగా మన చదలవాడ గారు ఇందాక చెప్పారు, తథాస్తు ఇది మరో శంకరాభరణం కావాలి, తథాస్తు ఇది మరో మహానటి కావాలి, తథాస్తు రామారావు గారికి డబ్బుల కోసం తీయలేదు, భక్తితో డబ్బులు రావాలి. ఎందుకంటే అందరు చూడాలి కదా, చూస్తేనే కదా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవుతేనే డబ్బులు వస్తాయి కదా. ఇది ముడిపడి ఉన్న విషయం. సినిమా శ్రీలంక గారు చెప్పారు, ఎవడైనా తీయచ్చు సినిమా, కానీ రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో తుమ్మలపల్లి సత్యనారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఈ ట్రైలర్ ఆయనకు పంపించాను. సార్ గొప్ప సినిమా సార్, దీనికి ఏదైనా తప్పకుండా చేయాలి సార్, మీరు ఎన్నో చేస్తున్నారని చెప్పాను. ఆయన వెంటనే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఏర్పాట్లు జరిగాయి. వెంకటేశ్వర స్వామికి, స్వామి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, జగద్గురు రాజశేఖర్లో మొత్తం పోయినా కూడా ఒక్కనాడు కూడా దేవుడిని ఏమన్నీ అని అడగలేదు. కానీ ఇవాళ 2 చేతులు యాచించి ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతున్న, స్వామి ఈ సినిమా జనం మొత్తం చూసేటట్టు చెయ్యి. కొంచెం కార్యక్రమానికి లేటుగా రావడం జరిగింది. శంతవ్యుడిని వస్తుండగా ఒక చలనచిత్ర ప్రముఖులు అలా వెళ్తున్నారు, ఎదురయ్యారు నాకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నా. ఆయన ఏదో ట్రాన్స్లో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి 30 సార్ అంటే సరే ప్రభు హౌ ఆర్ యూ అన్నారు. ఏంటి సార్ ఏదో ట్రాన్స్లో ఉన్నారు ఏంటి సార్ అంటే, ఇప్పుడు మంచి సినిమా చూసి వచ్చాను నేను, అద్భుతంగా ఉంది. ఆ శంకరాభరణం అన్నాడు. శంకరాభరణం ఏంటి సార్, ఇప్పుడు శంకరాభరణం ఏంటండి అంటే, మరో శంకరాభరణం అవుతుంది, ఘంటసాల ద గ్రేట్ సినిమా చూసి వస్తున్నానని చెప్పారు. ఆ పెద్ద మనిషి ఇప్పుడే ఇక్కడి నుంచి నిష్క్రమించినటువంటి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు. నిజంగా ఘంటసాల గారి సినిమా, ఘంటసాల ద గ్రేట్ తీయటానికి రామారావు గారు పడ్డ కష్టాల జాబితాను ఆ లిస్ట్ ఇస్తే నేను ఒక పుస్తకం రాయగలను. నిన్ను ఎంతోమంది చలనచిత్ర ప్రముఖుల జీవిత ప్రస్థానాలకి అక్షర రూపం ఇచ్చిన నాకు ఇది నిజంగా ఒక ఛాలెంజ్ జాబ్ అని అనుకోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా కడుపులో నీళ్లు చల్ల కదలకుండా ఎంతోమంది 29-39 మంది డీజీపీల దగ్గర పనిచేసి డిపార్ట్మెంట్లో ఎందరో మన్నలను అందుకున్నటువంటి రామారావు గారు ఈ సినిమా తీయడానికి, ఘంటసాల గారు గాయకుడు కావటానికి బాల్యంలోనూ, చదువుకున్న దశలోనూ, తొలి దశలోనూ ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అంతకు మించిన కష్టాలు రామారావు గారు పడ్డారు. కానీ అవన్నీ కూడాను లాభాపేక్షకు అతీతమైనటువంటి ఒక ఆపేక్షతో చేసినటువంటి గొప్ప ప్రయత్నంగా మనం అభినందించాలి. ఇందాక గరుణీలు భారవి గారు చెప్పినట్లుగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టుకుంటే దాన్ని మధ్యలో వదిలేసేటువంటి తత్వం కాదు, దాన్ని పూర్తి అయ్యేదాకా కూడాను విశ్రమించినటువంటి ఒక గొప్ప పట్టుదల కలిగినటువంటి వ్యక్తి రామారావు గారు. దీని వెనుక ఉంది ఘంటసాల గారి పట్ల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి
అనురాగం, అభిమానం, ప్రేమ, ఆరాధన ఇవన్నీ మాత్రమే ఒక మనిషిని ఇంత గొప్పగా మోటివేట్ చేయగలవు. కాబట్టి ఈ సినిమాకి నాకు ఎన్ని కష్టాలు పట్టడానికి కారణం ఏంటి అంటే, కారకులు ఎవరు అంటే కూడా చాలా విచిత్రమైనటువంటి సమాధానం వస్తుంది. ఏంటి సార్, ఏం జరిగింది సార్, ఏంటో వదిలే ప్రభు గారు, వదిలేండి సార్, వదిలేండి, అవన్నీ తోకొట్టు ఎందుకు సార్ అనేవారు ఆయన. అది ఆయన సంస్కారం అని అనుకోవాలి. ఎందుకంటే ఎవరి సినిమాకైతే, ఎవరి ప్రశస్తిని అయితే, ఎవరి ప్రఖ్యాతిని అయితే తెరకెక్కించాలనుకున్నారో అక్కడి నుంచి ఒక వ్యతిరేకత, ఒక ప్రతికూలత అనేటువంటిది రావటం నిజంగా దురదృష్టం. అయితే ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే ఆయన చివరికి సాధించారు. ఈరోజు నా సినిమాని రిలీజ్ తీసుకొచ్చి దానికి మా రామ్ సత్యనారాయణ నా భయ్య ఇట్లాంటి వాటికి చాలా ముందుంటాడు, కాలు దువ్వుతుంటాడు, తొడగొడుతుంటాడు తను. రియల్లీ రామ్ సత్యనారాయణ, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. వాట్ ఎవర్ ద ఇనిషియేషన్, ఈ కార్యక్రమంలో యజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళు ధన్యులే. అది మనకు మనం చేసుకునేటువంటి ధన్యత తప్ప ఏదో ప్రత్యేకించి ఊరికి చేసే ఉపకారంగా మాత్రం మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఘంటసాల గారి గురించి, వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఎవరిని చేస్తే మనం ఎవరేం మాట్లాడటానికి మన వయసులు కానీ, మన అనుభవం కానీ, మనకున్నటువంటి పరిజ్ఞానం కానీ చాలదు. ఒక సందర్భంలో నేను శివరంజనిలో జర్నలిస్ట్గా చేరినటువంటి కొత్తలో నాకు రామారావు గారి మీద, ఘంటసాల గారి మీద ఒక జయంతి సందర్భంగా ఒక ఆర్టికల్ రాయమన్నారు. ఆర్టికల్ ప్రారంభంలో ఒక మాట రాశాను, అది జయంతి సందర్భంగా రాస్తుంది కాబట్టి. వేల గీతాలను పాడి ఘంటసాల అయ్యారో ఆయన తెలుగు గాన కళాశాల. జయంతులు వర్ధంతులు మనకు చాలా ముఖ్యం, మరువలేని మహనీయుని స్మృతులు ఎంతో సౌఖ్యం అన్నాను. నిజంగా ఆయన స్మృతులు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఎంతో సౌఖ్యాన్ని ఇచ్చినటువంటి అనుభూతులు. అలాంటి ఒక గాన గంధర్వుడి గానంలో ఎంతోమంది మహానటులు తమ యొక్క అద్భుతమైన అభినయంతో తెలుగు తెరను పండించారు, తెలుగు తెరను వెలిగించారు. అలాంటి ఒక మహనీయుని జీవిత చరిత్రను తెరకెక్కించిన రామారావు గారి జీవితం కూడా చరితార్థం. థ్యాంక్ యూ. ఎంత చెప్పినా తరగదు. ఆయన పాటలు విని పెరిగిన వాళ్ళు. నాన్నగారి సినిమాలు అన్నింటిలో ఆయన పాటలు పాడారు. నాకు చిన్న అనుభూతి ఏంటంటే, మా అన్నయ్య పెళ్ళికి ఘంటసాల గారి కచేరీ జరిగింది. ఆ కచేరీ ఘంటసాల గారు అడిగి రూపాయి తీసుకోకుండా వచ్చి ఆ కచేరీ చేశారు. అంటే ఫ్రెండ్షిప్. అండ్ నాన్నగారు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నప్పటి నుంచి ఘంటసాల గారు పాడుతున్నారు. తర్వాత ఈయన సినిమాలు ప్రొడ్యూసర్ అయినాక కూడా ఉన్నారు. సో ఆ ప్రేమతో, అభిమానంతో తమ్మారెడ్డి గారు నేను వచ్చి కచేరీ చేస్తానని ఆయన అంతటా ఆయన వచ్చి చేశారు. అంటే ఆ రోజులు అలా ఉండేవి, ఆ స్నేహాలు అలా ఉండేవి, మనుషుల్లో ఆప్యాయతలు అలా ఉండేవి. అలాంటి మనిషి. అది కాకుండా ఆయన పాటల గురించి నేను చెప్పను. ఆయన పాట వింటే భక్తి వస్తుంది, ఆయన పాట వింటే రక్తి వస్తుంది, ఆయన పాట వింటే అనుభూతి వస్తుంది. ఆయన పోయిన రోజు ఎంత బాధపడ్డాం ఆ రోజుల్లో. ఎవరు వస్తారు మళ్ళీ ఈయనకి, మళ్ళీ ఎవరు ఇంకో రారు, ఘంటసాల గారికి సాటి లేరు, సాటి రారు అని అనుకున్నాం. అఫ్కోర్స్ తర్వాత బాలు గారు వచ్చారు, చాలా కాలం పాడారు అనుకోండి. కానీ ఈరోజు కూడా ఆ ఘంటసాల గారే అనుకుంటాం. ఘంటసాల గారి పాటలు వింటూ ఉంటే ఎంతో ఒక తన్మయత్వం వస్తూ ఉంటుంది. ఆ ఘంటసాల గారి సినిమా తీస్తాను రామారావు గారు చాలా కాలం నుంచి చెప్తున్నారు, తీస్తూ ఉన్నారు. ఇది 4వ ఫంక్షనో 5వ ఫంక్షనో, గత 5-6 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో తెలియదు, నాకు గుర్తులేదు. నా బాల్యం నుంచి వస్తాను ఉన్న చాలా ఫంక్షన్లు చేస్తున్నాను. అందులో ఈ ఘంటసాల ఫంక్షన్కి వస్తూ పోతూ ఉన్నా. ఈసారి నిజంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడే మా తమ్ముడు రామ్ సత్యనారాయణ గారు, సో మేడం గారు అందరూ కలిసి సినిమా రిలీజ్ చేస్తున్నారని విన్నాను. చాలా సంతోషం. సినిమా కష్టాలు చాలా ఉంటాయి. ఇలాంటి సినిమాలు తీద్దాం అనుకోవటమే ఒక ధైర్యం. ఇందాక చెప్పారు ఏడిది నాగేశ్వరరావు గారి కష్టం చెప్పారు మా భారవి. అట్లాగే ఒక సినిమా ఒక ఉద్దేశంతో, ఒక మంచి దీంతో సదుద్దేశంతో సినిమాలు తీస్తే ఆ సినిమాలు జనాదరణ పొందుతాయో పొందవో అనే భయం ఉండే కమర్షియల్ రోజులు ఆ శంకరాభరణం రోజుల్లోనే ఉంది. ఇవాళ అసలు ఇంకా ఇంపాసిబుల్ ఇది. సో దీన్ని అందుకని తీయటానికి మీకు కష్టపడ్డారు. మీరు వేరే కాదు, మీ దగ్గర డబ్బులు లేక ఇంకోటో కాదు. అసలు ఇట్లాంటి సినిమాలు తీస్తామంటే కష్టం వస్తుంది, ఆటోమేటిక్గా కష్టాలు వస్తాయి. ఈ కష్టాలని అధిగమిస్తారు. ఆయన ఏడిది నాగేశ్వరరావు గారు అట్లా అధిగమించారు, మీరు కూడా అట్లాగే అధిగమిస్తారు. రేపు రిలీజ్ చేస్తారు.
బాగా ఆడాలి, ఆడుతుంది అని అనుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లిగూడెం ఘంటసాల గారు మా ఊరు వచ్చి కచేరీ కూడా చేశారు. ఆయనకి జ్ఞాపకార్థంగా మేము తాడేపల్లిగూడెంలో ఆయన విగ్రహం ఆవిష్కరించాం. గత 50 సంవత్సరాలుగా మా మిత్రుడు కాసిం అని ఆయన జయంతు చేస్తూనే ఉన్నాడు. 50 సంవత్సరాలుగా చేస్తున్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఎంతో అభిమానంగా నేను కార్యక్రమంలో ఘంటసాల రత్నకుమారి గారిని పిలిచి తాడేపల్లిగూడెం కార్యక్రమం చేశాం. ఘంటసాల గారి గురించి మరో కోణం చెప్తాను. ఆయన ఫ్రీడమ్ ఫైటరు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళారు. 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు. అంతేకాదండి, పొట్టి శ్రీరాములు గారు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు సిక్కి సెలీమైపోయి 50 రోజుల పాటు ఆయన శరీరం పురుగులు పట్టి ఎవరో దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో జీర్ణావస్థలో ఆయన చనిపోయినప్పుడు ఘంటసాల గారు పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా ఆయన పార్థివ దేహాన్ని దగ్గరుండి ఒక బండికి ఎక్కించి, ఘంటసాల గారి గాయకుడే కాదండి, ఆసుగా ఆయన పాట రాయగలడు, కవిత్వం చెప్పగలడు. మద్రాసు పురవీధుల్లో పొట్టి శ్రీరాములు గారి దేహాన్ని తీసుకొని ఆ రోజు అందరినీ ఉత్సాహపరుస్తూ రెచ్చగొడుతూ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆ రోజు ఎవరైతే అడ్డుకున్నారో సపరేట్ ఆంధ్ర కోసం వారి గురించి ఎలుగెత్తి పాడుతూ ఆ వీధుల్లో తిరుగుతుంటానికి ఘంటసాల గారు ఆంధ్రదేశానికి అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి మరో కారణం అయ్యారు పొట్టి శ్రీరామ్ గారితో పాటు. మహనీయుడండి ఘంటసాల గారు. మళ్ళీ ఎప్పుడు పుడతాడు? అటువంటి మంచి చిత్రాన్ని రామారావు గారు తీయడం ఈయన జీవితం ధన్యం. చూసిన మనందరూ ధన్యులు అవుదాం. డిసెంబర్ 12 దొరికిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఎందుకంటే నాకు ఈ సినిమాకి చాలా అనుబంధం ఉంది. నేను దాదాపు 25 సంవత్సరాల సినిమా పరిశ్రమ, ఎన్నో సినిమాలు నేను చేసినప్పుడు నేను గెస్ట్ రోల్ చేసేవాడిని. నా సినిమాల్లో నేను ఎక్కడ బయట చేయలేదు. సో ఫస్ట్ టైం నాకు బాలాజీ ఫోన్ చేశాడు, కర్రీ బాలాజీ. సార్ మీరు ఘంటసాల సినిమాలో అప్పటి హీరో నారాయణరావు పాత్ర చేయాలని. నేను ఎప్పుడు బయట సినిమాలు చేయలేదండి అంటే, లేదు మీరు చేస్తారు అని పిలిచినప్పుడు నేను సెట్లోకి వెళ్ళగానే రామారావు గారి యొక్క టేకింగ్ కానీ అదంతా చూసి నన్ను సేమ్ అప్పటి హీరో నారాయణరావు గారు ఎట్లుంటారో అలాగా 3-4 అవర్స్ మేకప్లో నాకు సెట్ చేయించారు. అప్పుడే అనుకున్నా, యు ఆర్ ఎ గ్రేట్ డైరెక్టర్. అంటే ఆఫీసర్ అయి ఉండి ఒక డైరెక్షన్లో మేము కూడా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా ఎక్కడన్నా కాంప్రమైజ్ అయిపోతామా, సరే ఓకే అంటాం. కానీ ఆయన ఒక 12 అయింది, నాకు చాలాసార్లు బాలాజీ గారు మేకప్ చేపిస్తున్నారు, తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అప్పటి హీరో నారాయణరావు గారు ఉన్నారా లేరా మళ్ళీ చూసి మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. సో నాకు ఆ రోజులు అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా తీసి రామానుజ సినిమా చేస్తే ఇన్స్పిరేషన్ రామారావు గారు. ఎందుకంటే నేను అప్పటిదాకా ఏదో చిన్న గెస్ట్ చేసేవాడిని. ఈ సినిమా చేసినాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను క్యారెక్టర్ చేయగలనని. అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోటే జయహో రామానుజ సినిమా పౌరాణిక పాత్రలు 11 పాత్రలు చేశాను. సో కారణం నా మొదటి డైరెక్టర్ రామారావు గారు. అది స్పెషల్. ఎందుకంటే ఎన్ని కళ ఏది ఉన్నా కూడా మనిషికి ఒక అవకాశం వచ్చినప్పుడే ఆ టాలెంట్ బయటపడుతుంది. నాకు బాలాజీ గారు ఎందుకు గుర్తుపట్టారో ఏంటో మీరు చెయ్యాలి అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. సో భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా క్రియేట్ చేస్తాడో తెలియదు. అలాగా నేను ఈ సినిమా తీయడం జరిగింది, ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇది బయోపికే, నాది బయోపికే. బయోపిక్ చేయాలంటే ఎంత కష్టం అంటే, ఆయన కష్టాలు చూసినప్పుడు కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నేను కూడా అదే కష్టాలు పడుతున్నా కాబట్టి. నాకు రామ్ సత్య గారు అంటుంటాడు అప్పుడప్పుడు, శిల్పాలు చెక్క కన్నా సినిమా రిలీజ్ చేయంటాడు. ఇవి శిల్పాలు చెక్కే సినిమాలు. ఘంటసాల కానీ బయోపిక్ రామానుజ సినిమా కానీ శిల్పాలు చెక్కే సినిమాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ సినిమాకి నాకు కనెక్ట్ అయ్యేది, కొలతలు లేవు, తీయలేరు, చేయలేరు. అలాంటి సముద్రం లాంటి ఒక ఘంటసాల గారిని కొలతలు కొలిచి ఆయన దర్శకత్వం చేయటువంటి సముద్రాన్ని కొలిచిన వాడు రామారావు గారు. జనరల్గా ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు సినీ పరిశ్రమ యావత్తు ఆయనకి సన్మానం చేయాలి. దురదృష్టం ఆయనతో మనం సన్మానం చేయించుకుంటున్నాం. సో డెఫినెట్గా
ఘంటసాల గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన గురించి మాట్లాడేటంత స్థాయి, అంత ఇది ఎవరికీ లేదు. చాలా మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి. మా భరద్వాజ్ గారు చెప్పారు, ఆర్తి అన్నారు, భక్తి అన్నారు, అన్నీ చెప్పారు. ఎవరికైనా మరణం లేని జననం అది ఉన్నది ఘంటసాల గారు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహన్ గారు. ఈ నలుగురు ఒకటే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. అలాంటి మహానుభావులది ఘంటసాల గారిది ఇవాళ రామారావు సినిమా చేయటం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటి మహానుభావుడికి మనం అందరం సన్మానం చేయాలి. ఉప్పలపాటి నారాయణరావు మీరు పాదాభివందనం చేశారు. డెఫినెట్గా మీరు పాదాభివందనం చేయటానికి, చేపించుకోవటానికి ఆయన అర్హుడు. సో అట్లాంటి మహానుభావుడు సార్. అన్ని సినిమా పరంగా ఆయన పాటలు అన్నీ చాలా అద్భుతం, మామూలు విషయం కాదు సార్. ఇందాక మా కూనిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు, పాటల పరంగా పక్కన పెడితే మనకు మద్రాసి అనే అద్భుతమైన పేరుండేది. మనకి తెలుగువాడు అనేవాడు ఎవడో తెలియదు. నేను 1980s పూణే చదవటానికి వెళ్ళినప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పా. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సౌత్ ఇండియా అని చెప్పా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు. ఏం చెప్పాలో తెలియలే, ఇండియా అన్న. వాడు జాలిపడ్డాడు పాపం, వీడు పిచ్చోడు, సరిగ్గా నాలెడ్జ్ లేదు. ఓ యూ మద్రాసి అన్నాడు. సర్లే ఏదో ఒకటి అన్నాడులే అని చెప్పి మద్రాసి యా అన్న. అలాంటి కర్మ నుంచి తెలుగువాడిని అనేది తెలియ చెప్పింది ఫస్ట్ ఘంటసాల గారు, సెకండ్ ఎన్టీ రామారావు గారు. రాజాజీ గారు ఆయన చెప్పాడంట జవహర్లాల్ నెహ్రూకి, వాళ్ళు ఆంధ్రులు ఆరంభ సురత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏమి ఉండదు, వీళ్ళు మద్రాసులో అలా పడి బతికేస్తూ ఉంటారు, మనకేమీ చేయక్కర్లేదు అని. అప్పుడు ఆ రోజున ఘంటసాల గారు ఎలుగెత్తి చాటి పార్లమెంటు భవనాన్ని కుదిపేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంటు భవనం నుంచి అప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ కలిపిన తెలుగు వాళ్ళు కలిపిన ఆంధ్రప్రదేశ్ని ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు గారు ఒక ఇదైతే, ఈయన ఘంటసాల గారు ఎలుగెత్తి చాటిందే మెయిన్ కారణం. అలాంటి ఘంటసాల గారు అంటే ఆయన పాటలు వింటాం. పాటలు అంటే ఆయన యాక్చువల్గా చెప్పాలంటే మనం డాక్టర్ అనాలి. ఒక డాక్టర్ చాలామంది పేషెంట్లకి మ్యాక్సిమం చేయగలిగితే ఓ 1000 చేయగలుగుతాడు, ఓ 1,00,000 చేయగలుగుతాడు, ఓ 2 లక్షలు చేయగలుగుతాడు. కానీ ఘంటసాల గారు కొన్ని కోట్లాది మంది రోగాల్ని నయం చేసే డాక్టర్. ఆయన గాత్రంతో ఎంతోమందికి వ్యాధులు నయం చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. అలాంటి శక్తిమంతుడిది చరిత్రని ఇవాళ రామారావు గారు డైరెక్షన్ చేసి దాన్ని బంధించి దాన్ని ఒక రేంజ్కి తీసుకొచ్చేట ప్రజల ముందుకి చేయటానికి డెఫినెట్గా మన రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అని పెట్టి, ఆ ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకి ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక ఇది కాదు అని చెప్పి, అది తెలంగాణ అయినా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఉండాలి, ఉత్తరాంధ్ర అయినా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఉండాలి, లేదు రాయలసీమ అయినా అట్లాంటి మహానుభావుడికి ఉండాలని ఏదైతే చెప్పారో అలాగే ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడుండా ఘంటసాల గారికి ఒక నేషనల్ అవార్డు ఉండాలి. ఘంటసాల గారి సినిమా రిలీజ్ అవుతా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ డిస్కౌంట్, స్పెషల్ ఇచ్చేసి చెయ్యాలి. ఇదే కాకుండా మా రామారావుకి సరే మనం అందరం ఇచ్చారు, మైక్ ఇచ్చారు, అద్భుతంగా మాట్లాడతాం, టప్పట్లు కొడతారు, కెమెరాలు బ్రహ్మాండంగా తీస్తాయి, వెళ్ళిపోతాం. సరే మా రామారావుకి మాత్రం మన భోజనం ఖర్చును, ఈ హాల్ ఖర్చులు అవి ఉంటే ఆ ఖర్చు మిగులుద్ది. అది కాదు, మనం మైకు తీసుకుని మన పెదాలతో చెప్పే మాటలు ఎవ్వరికి ఉపయోగం లేదు, సేవ చేసే చేతులు మిన్న. ఇప్పటిదాకా శంకరాభరణం చెప్పారు. శంకరాభరణం బయటకు ఎట్టా వచ్చింది? ఒక లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారు మూలంగా బయటకు వచ్చింది. ఏడిది నాగేశ్వరరావు తీశారు. నేను దాదాపు ఏడిది నాగేశ్వరరావు చాలా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. సరే మైసూర్లో మేమందరం వెళ్తే ఎవరు ఏడిది నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ అని చెప్పా. అప్పుడు యా అన్నాడు ఒక తమిళ ఆయన. సార్ ಅವರು శంకరాభరణం అది పాడడం సాగర సంగమం స్వాతం సార్ అని చెప్పి ఇందాక అప్పలపాటి నారాయణరావు పాదాలకు నమస్కారం పెట్టారు. అది ఏడిది నాగేశ్వరరావు ఆ రేంజ్కి తీసుకెళ్ళింది లింగమూర్తి గారు. ఇవాళ మా రామారావు చేసిన పనికి ఆ లింగమూర్తి గారు ఎవరంటే ఒకరు శోభా గారు, ఒకరు రామసత్యనారాయణ గారు. ఆవిడ లింగ, ఈవిడ మూర్తి, ఈ ఇద్దరు కలిపితే లింగమూర్తి గారు.
ఆ లింగమూర్తి గారిని స్మరించుకోనిదే శంకరాభరణంకి లేదు. ఏడి నాగేశ్వరరావు, విశ్వనాథ్ గారు తీస్తే దాన్ని ప్రజలకు బయటికి తీసుకెళ్ళగలిగింది ఆయన మర్చిపోకూడదు. సో వీళ్ళిద్దరిని మర్చిపోకుండా రామారావుని చేసుకుంటూ ఘంటసాల గారి నుంచి తీసినందుకు సినీ పరిశ్రమ యావత్తు మీకు చేతులు చాచి మీకు సేవ చెయ్యాలే కానీ మాటలు చెప్పొద్దు. మాటలు చెప్పిన నాతో సహా మనం సిగ్గుపడి సేవ అందిద్దాం. థ్యాంక్ యూ. అయితే ఉత్తర భారతదేశానికి చెందిన హిందుస్థానీ సంగీత దిగ్గజం గులాం బడే అలీ ఖాన్ గారు, వీరిద్దరి ఆత్మీయ సమ్మేళనంలో అటు వీరి శిష్యులు అటు వారి శిష్యులు కలిసి తమ గురుదేవులను కీర్తించే ఒక గీతాన్ని నేను రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఘంటసాల గారి గురించి అలీ ఖాన్ గారు తమదైన పద్ధతిలో వహ్వా ఘంటసాల, వహ్వా గంధర్వశాల అని కీర్తిస్తే, అలీ ఖాన్ గారి గురించి ఘంటసాల గారి శిష్యులు సలాం 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 బడే గులాం అలీ ఖాన్, మీ స్వరానికే పరవశించు ప్యారా హిందుస్థాన్ హమారా హిందుస్థాన్ అంటూ సాగే ఈ పాటను సాలూరి వాసురావు గారు అద్భుతంగా స్వరపరిచారండి. ఆనాడు సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు ఎన్నో గీతాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈరోజు సాక్షాత్తు వారి కుమారుడు వాసురావు గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం అన్నది తెలుగువారి అదృష్టం. వాస్తవానికి ఘంటసాల గారు మా తరం రచయితలకు అందుబాటులో ఉన్న గాయకులు కాదు. అయినప్పటికీ నాకు కలిగిన అదృష్టం ఆ మహనీయుని గాత్రానికి, ఆ మహనీయుని గాత్రంపై, వారి క్షాత్రంపై, వారి మనోనేత్రంపై అక్షర కుసుమాలు జల్లే అదృష్టం నాకు కలగడం జన్మ సార్థకంగా భావిస్తున్నాను. ఇటువంటి అమృత అవకాశాన్ని కల్పించినటువంటి మా రామారావు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చిత్ర ఆవిర్భావానికి కార్యాచరణ ప్రణాళిక చేసినటువంటి మహనీయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. నమస్తే. సభకు నమస్కారం. ఘంటసాల పాటకు నమస్కారం. ఆ పాట విని పరవశించిపోవడమే కాదు, ఆ పాటకు ఏదో చెయ్యాలనే తపంతో ఈ సినిమా పాటల పుస్తకం ఒకటి రాశాను. అయినా సంతృప్తి చెందకుండా ఆయన సినిమాయే తీయాలని అనిపించింది. పాట అంతరించిపోతున్న సమయంలో ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు ఉండేవాడనే ఉద్దేశంతో, రాబోయే జనరేషన్కి తెలియాలనే తపనతో ఈ సినిమా నిర్మించడం, దర్శకత్వం వహించడం జరిగింది. ఘంటసాల గారు మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డాడో అంతకు మించి కష్టపడడం జరిగింది. కానీ తల్లి నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించిన ఒక వేదన అనుభవించి ఆ ప్రసవం అయిన తర్వాత ఎంత ఆనందాన్ని అయితే పొందుతుందో అంతకు మించి ఆనందాన్ని పొందుతున్నాను. ఇక్కడ నేను గొప్పవాడిని కాను, ఒక గొప్ప సినిమా తీయాల్సిన సంతృప్తి కలుగుతుంది నాకు. ఇందులో ఒక సినిమాలో ఒక సన్నివేశంలో శ్రీశ్రీ గారు అంటాడు, ఘంటసాల నేను పాట రాసేటప్పుడు ఏదో రాశానులే అనిపిస్తుంది, అది నువ్వు పాడిన తర్వాత ఇంత గొప్పగా రాశానా అనిపించింది. అట్లాగే ఈ సినిమా ఏదో కష్టపడి తీసాను అనుకున్నాను, కానీ ప్రివ్యూలు వేస్తున్నప్పుడు వాళ్ళ ప్రశంసలు చూసి ఇంత గొప్పగా తీసానా అనే ఆనందం అనిపిస్తుంది. ముఖ్యంగా మొహం మీద నిష్కర్షగా మాట్లాడే చెదలవాడి శ్రీనివాసరావు ఉన్నట్టు చెప్పే ఆయన్ని రంజింపచేయడం నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. మరో విషయం ఏంటంటే, ఏ గాయకుడికి స్పోర్ట్స్ మ్యాన్గా అందరికీ సినిమా వచ్చాయి, నటికి వచ్చాయి, నటులకు వచ్చాయి, కానీ ఒక గాయకుడికి భారతదేశ చరిత్రలోనే, బహుశా ప్రపంచ చరిత్రలోనే పూర్తి నిడి బయోపిక్ రావడం అనేది ఇదే ప్రథమం. ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది.
అది తీసుకునే భాగ్యం నాకు దక్కింది. ఇందులో ఈ ప్రశంసలన్నీ కూడా ఆ సినిమా గురించి ఇంతమంది ఇందిగా చెప్తూ ఉంటే నా జన్మ ధన్యంగా అయిందని భావిస్తున్నాను. ఈ రేపు 12వ తారీఖున సినిమా చూసి ఆదరించాలని, శంకరాభరణం కాకపోయినా అంతవరకు తీసుకెళ్ళే ఈ ప్రజలకు మీద నాకు నమ్మకం ఉంది, ప్రేక్షకుల మీద. దయచేసి సినిమా చూపించడానికి, నా సినిమా రిలీజ్ అయ్యడానికి ముందుకు వచ్చిన శోభా మేడం గారికి, తర్వాత రామసత్యనారాయణ గారికి, ముఖ్యంగా నా వెనకాల ఉండి పదండి ముందుకంటూ వెన్ను తట్టిన నా కర్రీ బాలాజీకి నేను కృతజ్ఞుడిని. ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ. ఎంత చెప్పినా ఈ జన్మ సరిపోదు మనకి. ఇంత మహత్తరమైన గొప్ప చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నా భాగ్యమని నేను భావిస్తున్నాను. నేను ఇంతవరకు చాలా చిత్రాలు రిలీజ్ చేశాను. 70 చిత్రాల దాకా రిలీజ్ చేసిన నేను ఘంటసాల గారి చిత్రాన్ని ప్రప్రధానంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిత్రంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈ చిత్రము మన పెద్దలందరూ చెప్పినట్టు శంకరాభరణం లెవెల్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి కావాల్సినంత ఏం చేయాలో అవన్నీ చేస్తానని సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను. అండ్ నాకు సహాయంగా మా తమ్ముడు ఉన్నారు. సో ఆయనను ఒక్క నిమిషం దీన్ని మాట్లాడమని కోరుతున్నాను. ఈ సినిమా పంచుకుంది, నేనేమో ఆంధ్ర పంచుకున్నామండి. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండ ఎంక్వైరీస్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ రెడీగా ఉన్నారు. సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు చేసిన శోభా గారు నాకు బాగా పరిచయం. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆవిడ అందించారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు తరం తెలియదు ఏమని కొంచెం 5 years బ్యాక్ వెళ్తే అసలు ఏ సినిమా ఉన్న ఫస్ట్ పోటీ ఆవిడే. ఒకడు 5 కోట్లు ఇస్తే ఈవిడ వెళ్ళి 10 కోట్లు ఆఫర్ ఇచ్చేవారు అనమాట. అంత పోటీలో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఆవిడే చేజిక్కించుకుని దశావతారం, కమలాసన్ గారు దశావతారం, ఇట్లా బోల్డ్ సినిమా. నిజంగా గాయత్రి గారు చెప్పినట్టు ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగి, నాది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కాదండి, నేను మ్యూజిక్ ఫ్యామిలీ, నేను ఒక సింగర్నే. నాకు నటించడం పెద్దగా తెలీదు. నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా క్లుప్తంగా చెప్తాను. మా రామారావు గారు పట్టుపట్టారు, అసలు నాకు వద్దండి, నాకు యాక్టింగ్ చేయడం రాదు, చేసి తీరాల్సిందే అని చెప్పి నా వెనకాల పడి నాతో యాక్టింగ్ చేయించారు. సినిమా చూసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కూడా సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముందుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఘంటసాల గారి పాటలు విని పెరిగి ఘంటసాల గారి పాత్ర ఈరోజు నేను చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందుగా నేను ఆ భగవంతుడిని, అలాగే మా తల్లిదండ్రుల్ని, అలాగే మా గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకు మించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ December 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా చూసి, ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి మా రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం చాలామంది ఇందులో నటించడం జరిగింది. మా భారవి గారు, మా సార్ గారు అందరూ, అంటే నేను చాలా చిన్నవాడినైనా కూడా చాలా ఆప్యాయంగా నన్ను చూసుకొని సినిమా షూటింగ్లో అందరం చాలా మంచి టైం స్పెండ్ చేసి అలా సరదాగా జరుపుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఇంకో అదృష్టం ఏంటి అంటే మన తెలుగు సినిమా సంగీతానికి మేల్ సింగర్స్ 2 కళ్ళు, ఒకటి ఘంటసాల గారు అయితే ఒకటి ఎస్పీబీ గారు. ఈ సినిమా లాంచ్ కూడా, ట్రైలర్ లాంచ్ కూడా ఎస్పీబీ గారి చేతుల మీద ఆయన చేతుల మీద జరిగింది దాదాపు 3 ఏళ్ల క్రితం. అది కూడా నాకు ఇంకో అదృష్టం. బికాస్ తెలుగు సినిమా పాట అంటేనే మేల్ సింగర్స్లో ఘంటసాల గారు, ఎస్పీబీ గారు. సో కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం నా మీద ఉండడం, ఈ సినిమా మీద ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మరొకసారి December 12న ఈ సినిమాని థియేటర్లో మీ అందరూ వీక్షించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.